విష్ణు పురాణం. వేదాల్లో వేదం, శాస్త్రాల్లో శాస్త్రం, జ్యోతిష్యంలో జ్యోతిష్యం, నీతి శాస్త్రాల్లో నీతి శాస్త్రం, పురాణాల్లో పురాణం, ఇతిహాసాల్లో ఇతిహాసం, యోగ విద్యల్లో యోగ విద్య, కావ్యాల్లో కావ్యం. ఇలాగా విష్ణు పురాణం సకలలోక విషయమే కాక సకలలోక మనోరంజనం కూడా. ఇంతటి ప్రశస్తమైన విష్ణు పురాణాన్ని మొదట చతుర్ముఖ బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి వినిపించారు. ఆ దక్షుడు ప్రకుచ్చుడనే రాజుకు చెప్పాడు. ఆ రాజు సారస్వతుడనే వాడికి చెప్పగా ఆయన వల్ల నేను విన్నాను అంటూ పరాశర మహర్షి విష్ణు పురాణ గాథను హృదయాంగమంగా శిష్యుడైన మైత్రేయునికి వినిపించాడు. విష్ణు పురాణం 15వ భాగం. అత్రివర్ధనుడు కువలయం అనే పేరు గల గుర్రమునెక్కి ఉడమిపై తిరుగుతూ ఆ విధముగా కువలాయాశ్వుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అలాగే అతని తండ్రి వాత్సల్యముచే వత్స అని పిలుస్తూ ఉండడం వల్ల వత్సుడు అనే పేరు పెరిగి అతని దేశం వత్సదేశం అనే పేరు పొందింది. శత్రురాజులను నిర్మూలించడం వల్ల ఋతుధ్వజుడని ఆ రాజుకి సార్థకనామాలు కలిగాయి. ఆ కువలయాశ్వునకు మదలాస అనే పరమ పవిత్రమైన భార్యయందు కలిగిన కుమారుడు అలర్ఘ్యుడు. అలర్ఘ్యుడు లెక్కకు మీరిన సంవత్సరాల కాలం సకల జననానం దాచర్యకరముగా నేలాడు. ఆ కాలంలో అలర్ఘ్యునకు తాటిగా చెప్పదగిన పరిపాలకుడు లేడు. ఆ అలర్ఘ్యుని వంశం పుత్ర పౌత్ర ప్రపౌత్రాదులతో పెరిగింది. తరువాతి చరిత్ర పురూరవుని మనుమడు రజి. వానికి లెక్కకు మిక్కిలిగా కొడుకులు కలిగారు. పరాక్రమ ప్రభావానికి వారికి సాటి ఎవరూ లేరు. పోరాడవలసి వస్తే ఇంద్రుణ్ణి కూడా రణరంగంలో 3 చెరువుల నీరు తాగించే ప్రతాపశాలుడు. ఆ కాలంలో ఒకనాడు దేవదానవులు బ్రహ్మ వద్దకు వెళ్ళి, తాతా మాకు యుద్ధం జరిగితే గెలిపేవరిది అని అడగగా, పురూరవుని మనుమడు రజి ఎవరి పక్షాన ఉంటే గెలుపు వారిది అని బ్రహ్మ చెప్పాడు. వెంటనే దానవులు తొందరగా రజి వద్దకు వచ్చి తమ పక్షాన ఉండి సహాయం చేయవలసిందిగా కోరారు. సరే, మీకు సహాయం చేశాననుకోండి, మీకు గెలుపు కలిగితే నన్ను మీరు ఇంద్రుణ్ణి చేస్తారా అని రజి అడిగాడు. మాకందరికీ పెద్ద సమ్మానుడు అతడే, మాకు ఇంద్రుడుగా ఉండదగినవాడు. ఇప్పుడు మేము యుద్ధము చేసేది అతనిని ఇంద్రుణ్ణి చెయ్యాలనే, మరి నిన్ను చేయడం ఎలాగా? అది కాదు అని దానవులు వెళ్ళిపోయారు. కొంతసేపటికి దేవతలు వచ్చి దానవుల్లాగే రజిని కోరారు. రజి అసురులతో అన్నట్టే సురులను అడిగాడు. దేవతలు ఒక నిమిషం ఆలోచించారు. అసుర బాధ తమకి లేకపోవడం ముఖ్య కార్యం. సరే అని రజికి ఇంద్ర పదవి ఇవ్వడానికి అంగీకరించారు. రజి దేవగణాలతో బయలుదేరి యుద్ధానికి వెళ్ళి అసురులను జయించి సురులకు సంతోషకరుడయ్యాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి నమస్కరించి అన్నాడు, ఆపదలోనున్న వారిని కాపాడిన వాడు కన్న తండ్రి సమానులు. నీవు మమ్ము అసురుల బారి నుండి కాపాడిన వాడవు కనుక నా తండ్రి వంటి వాడవు. నేను నీకు కుమారుడను. రాజేంద్ర, మానవలోకంలో ఇంద్రుడు అయ్యావు. నీకు వేరే ఇంద్ర పదవి ఎందుకు?
కరుణించి నన్ను నా చోట ఉంచు. కొడుకు అడిగినది తండ్రి ఇవ్వాలి కదా. ఇంద్రుని మాటలు విని రజి పగవాడైన వచ్చి ప్రార్థిస్తే వాడు కోరినది ఇచ్చి సంతోషంగా పంపడం ధర్మం. ఇంద్రుడంత వాడు వచ్చి దీనంగా కోరగా కాదనడం అధర్మం అని అనుకొని, మంచిది, నీవు అమరావతికి వెళ్ళు, మునుపటి వలనే ఇంద్ర పదవితో ప్రవర్తించు అని పంపి తను తన నగరానికి విచ్చేశాడు. కలహశనుడైన నారదుడు రజి కొడుకులకు దుర్బోధ చేసి రెచ్చగొట్టగా ఆ ఇంద్ర పదవికై వారు అమరావతిపై దండెత్తారు. ఇంద్రుడు ఆలోచించాడు, స్వర్గం విడిచి పోయాడు. రజి కొడుకులు స్వరాజ్యం ఆక్రమించుకున్నారు. యజ్ఞభాగాలు దేవతలకు చెందనీక వారే ఆకర్షించసాగారు, పరిపాలన చేస్తూ ఉన్నారు. అలా కొంతకాలం అయిన తరువాత ఇంద్రుడు ఒకనాడు ఎవరికంట పడక దేవగురుని ఇంటికి వచ్చి ఆలోచన చేశాడు. విచారిస్తూ అన్నాడు, గురుదేవా, యజ్ఞభాగంలో నాకు ఇసుమంతైన అందక గోరుకాయ కాచినట్టే పోయింది. ఈ మారు యజ్ఞానికి వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియనట్లుగా దాచి పురోడాశం తెచ్చి నాకివ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను, మన్నించు. ఇంద్రుని మాటకు గురువు మనస్సు కరిగింది. వెంటనే దేవతలకు మేలు, భగవారికి కీడు కలిగించే అభిచార హోమం చేశాడు. దాని ప్రభావముచే రాజనందనులు దుర్వివేకులై యజ్ఞాలను చేయక, ఎవరిచే చేయనీయక, వేదాలను వేదక్రియలను ద్వేషిస్తూ బ్రాహ్మణులను నిష్కారణంగా పట్టి పీకలు నులుముతూ ఇలా దుష్ప్రవర్తనలై చివరకు వారిలో వారు పగబట్టి తన్నుకొని చచ్చిపోయారు. ఆ విధంగా అమరావతి ఇంద్ర పదవి సురాజ్యం మళ్ళీ ఇంద్రుని స్వాధీనమైంది. ఇంద్రుడు వచ్చి సుఖంగా ఉంటూ యజ్ఞాది వైదిక క్రియలను జరిపిస్తూ యజ్ఞభాగం గైకొంటూ ఆనందంగా ఉన్నాడు. ఈ చరిత్ర విన్నవారికి స్థాన భ్రష్టత్వం ఉండదు అని చెప్పి ఇంకా ఇలా చెప్పాడు. క్షప్రివృద్ధుని సంగతి మిక్కిలిగా వివరించింది. దంభుడు సంతతి లేనివాడై తపశ్చర్యలో మునిగాడు. నహశూనకు 6 కొడుకులు, యతి, యయాతి, సంయాతి, అయాతి, నియతి, కృతి అని వారి పేర్లు. యతి రాజ్యసుఖ అంగీకరించక యతీశ్వరుడైపోయాడు. యయాతి రాజ్యాభిషిక్తుడై శుక్రుని కూతురైన దేవయానిని, వృషపర్యుని పుత్రి అయిన శర్మిష్ఠను పరిగ్రహించి ఆనందంగా ఉండేవాడు. యదువు, దుర్వాసు అనేవారు దేవయాని కొడుకులు. దృహ్యుడు, అసువు, పూరుడు అనేవారు శర్మిష్ఠ కొడుకులు. యయాతి శర్మిష్ఠను ఎక్కువ ప్రేమగా చూస్తూ దేవయానిని అంతగా చూడకపోవడం తెలిసి శుక్రుడు అల్లుణ్ణి ముసలివాడదు అదువుగాక అని ముసలితనం ఓర్వలేక యయాతి శుక్రుణ్ణి ప్రార్థించి అనుమతి పొంది ఒకనాడు కొడుకులందరూ రప్పించి వారితో అన్నాడు, ఈ ముసలితనం వల్ల భోగానుభవం లేక చింతకు గురయ్యాను. నా కోరిక తీరే వరకు మీలో ఎవరో ఒకరు మీ యవ్వనం నాకిచ్చి ఈ ముసలితనం తీసుకోవాలి. అలా తీసుకున్న వారికి రాజ్యాధికారం ఇస్తాను. ముసలితనం ఎవరైనా అంగీకరిస్తారా? కడసారి వాడు పూరుడు తప్ప ఎవ్వడు అంగీకరించలేదు. యయాతి కోపించి, ఓరే, మీ కొడుకులు రాజ్యార్హులు కాకపోదును గాక అని శాపమిచ్చి పూరునికి తన ముసలితనం ఇచ్చి వాని యవ్వనం తాను గ్రహించి
చిరకాలం యథేచ్ఛగా కామోపభోగాలు విశ్వాసి అనే అప్సరసతో సహా అనుభవించి ఒకనాడు తన మనసులో అనుకున్నాడు, ఇన్నాళ్ళు వివిధ భోగాలను అనుభవించాను, వెలితి లేదు. తల వెంట్రుకలతో సహా శరీర బలం జీర్ణించిన, ముసలితనం వచ్చిన ఆశలు జీర్ణించవు. వివేకులు ఆశకు పట్టుకుపోయి వివిధ దుఃఖాలను అనుభవిస్తారు. వివేకులు ఆశలకు లొంగగా సుఖశాంతులను అనుభవిస్తారు. నేను చాలా కాలం విషయ సుఖాలతో గడిపాను, కానీ ఇంకా ఆ కోరిక తీరకుండా నాలో గంతులు వేస్తుంది. ఇక చాలును, ఆ ఆట కట్టించాలి. ఈ సుఖాలు భోగాలు అణచుకుంటే ఆ ఆశ అడుగంటుతుంది. అడుగంటాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు. పూర్ణకు యవ్వనం ఇచ్చి వాని నుంచి ముసలితనం తీసుకున్నాడు. వానికి పరిపాలకుడుగా పట్టాభిషేకం చేశాడు. తపశ్చర్యకు అడవికి వెళ్ళిపోయాడు. పూరుడు నలుదిక్కుల గల రాష్ట్రాలకు వరుసగా తన అన్నలను పరిపాలకులుగా నియమించి అంతకు అధినేతగా తానుంటూ రాజ్య పరిపాలన చేస్తుండేవాడు. ఇక యయాతి కొడుకులలో పెద్దవాడైన యదువు వంశకథ చెప్తాను విను. యదువంశం కథ. చరాచర భూతకోటికి ధర్మార్థ కామమోక్షాలను ప్రసాదించే నారాయణుడు అవతరించిన మంచి వంశం. యదువంశం పరమ పవిత్రుడైన హరికృష్ణుడనే పేరున ఆ వంశంలో పుట్టి పెరిగిన ఆ పవిత్ర వంశం కథ విన్నవారికి పరమ శుభములు కలుగుతాయి అని పరాశరుడు యదువంశ కథ వివరించి మైత్రేయునకు చెప్పాడు. యదువుకి 4 కొడుకులు. 4 పురుషార్థాలుగా సహస్రజిత్తు, రోష్టుడు, అనలుడు, నహుషుడు అని వారి పేర్లు. వారిలో సహర్జిత్తునకు శతజిత్తుడు, వారికి హేహాయ, తాళజంగ, వేణుహాయులని 3 కొడుకులు. హేహాయునకు ధర్ముడు, వానికి కుంతలుడు పుట్టారు. కుంతలుని పేరుతో ఆ దేశానికి కుంతల దేశం అని పేరు వచ్చింది. కుంతలుని కొడుకు సభాజిత్తు, వాని కొడుకు మహిష్మంతుడు. మహిష్మంతుని పేర మహిష్మతిపురం అయింది. మహిష్మంతుని కొడుకు భద్రశ్రోని, వాని కొడుకు దుర్ధముడు, వాని కొడుకు ధనకుడు. వాని కొడుకులు కృతవీర్యుడు, కృతాగ్ని, కృతధర్ముడు, కృతాజుడు. కృతవీర్యుని కొడుకు 1000 చేతులు గలవాడు, వాని పేరు అర్జునుడు. ఆ అర్జునుడు దత్తాత్రేయుని సేవించి యుద్ధంలో గెలుపు తరుగని భుజశక్తి, పరిపాలన దక్ష, సత్ప్రవర్తన, చివర విష్ణువుచే మృతి వరాలుగా దత్తాత్రేయుణ్ణి కోరాడు. అలాగే ఆ వరాలు పొంది సూర్యుడులాగా ప్రకాశిస్తూ శత్రువులను గెలిచి దీన సంరక్షణ చేస్తూ సప్తద్వీపాలతో సహా భూమిని ఏలాడు. అతని ఐశ్వర్యానికి ఎలాంటి దెబ్బ లేదు. అలాగే అతని ఏలుబడిలో ప్రజలకు పేదరికం అన్నది తెలియదు. అందరూ ధనేశ్వరులే. యజ్ఞాలు నిర్దోషంగా 10,000 చేసి దేవతలకు సంతృప్తి కలిగించాడు. పుణ్యమూర్తిగా విరాజిల్లాడు. ఆ కార్తవీర్యార్జునుడు ఒకనాడు కాంతలతో వెళ్ళి నర్మదా నదిలో జలకేలి సలుపుతుండగా యక్షకిన్నర గంధర్వాదులను జయించి లోక విద్రావణుడుగా ఉన్న రావణుడే ఆ ప్రాంతానికి వచ్చి సేనతో బస చేశాడు. స్నానం చేసి సంధ్యావందనం ఆరంభించాడు. అది తెలిసి కార్తవీర్యుడు 1000 చేతులు చాచి నదీ జలం పొంగించాడు. ఆ పొంగడం వల్ల అటూ ఇటూ గట్టుపై ఉన్న చెట్లు, తీగలు, ముళ్ళ డొంకలు ముమ్మరంగా కొట్టుకుపోయి రావణుడి మీద పడ్డాయి.
దానితో కోపించి గట్టుకు వెళ్ళి తన సేనతో కార్తవీర్యుణ్ణి ఎదిరించాడు. కార్తవీర్యుడు అలాగే ఎదిరించి పశువును పట్టి ఈడ్చినట్లు రావణుణ్ణి ఈడ్చి కాళ్ళు చేతులు సంకెళ్లతో బంధించి చెరసాలలో చాలా కాలం ఉంచాడు. తర్వాత పులస్త్యుడు వచ్చి నయాన చెప్పగా విడిచిపెట్టాడు. ఇలాగా శత్రుభీకరుడై ప్రజాక్షేమంకరుడై కార్తవీర్యుడు చిరకాలం పరిపాలన సాగించాడు. కాలవాసానం సమీపించగా నారాయణాంశతో అవతరించిన పరశురాముని గొడ్డలి దెబ్బకి గురై తను త్యాగం చేసి పరమపదం చేరాడు. ఆ కార్తవీర్యునకు 9 కొడుకులు. వారిలో సూరసేనుడు, వృషసేనుడు, మధువు, జయధ్వజుడు అనేవారు ముఖ్యులు. వారిలో జయధ్వజుని కొడుకు తాళజంగుడు. వానికి 9 కొడుకులు. వారిలో మొదటివాడు వీతిహోత్రుడు. వాని తమ్ముడు భరతుడు. భరతునకు వృషుడు, వృషునకు మధుడు, వానికి వృష్టి ప్రసిద్ధులు. వృష్టి పేరుతో వంశం పేరు పొందింది. ఇక యదుపుత్రుడు రోష్టుడు. వానికి వంశకారుడైన కొడుకు కలిగాడు. వాని పేరు ధ్వజినీషుడు. వాని కొడుకు స్వాతి. వాని కొడుకు వృషంఖుడు. వృషంఖుని కొడుకు చిత్రరథుడు. వాని కొడుకు శశిబిందుడు. జగత్తునంతను ఏకధాటిగా పాలించిన చక్రవర్తి శశిబిందుడు. వానికి భార్యలు లెక్కకు మించిన వారు. అందరినీ సమదృష్టితో చూస్తూ ఇష్టమైన వస్త్రాలను సమకూర్చుతూ సవిలాసంగా ఆనందపరుస్తూ ఉండే శశిబిందువుకి ఆ భార్యలయందు కొడుకులు పుట్టారు. 10 కోట్ల మంది, అందరూ విద్యావంతులు, బుద్ధిమంతులు, బలవంతులు. వారి సహాయంతో శశిబిందుడు 7 దీవుల భూమిని ఎదురు లేకుండా పాలించాడు. ఆ రాజు కొడుకులలో పెద్దవాడు ఋతుశ్రవుడు. పట్టాభిషిక్తుడై నేలాడు. వాని కొడుకు ధముడు. వాని కొడుకు ఉపశనుడు ద్విజులకు సంతృప్తిగా దక్షిణలిచ్చి యజ్ఞాలు చాలా చేశాడు. వాటిలో చెప్పదగినవి 10 అశ్వమేధాలు. వాని కొడుకు ఇతవుని సుతుడు. మధువు. వానికి 5 కొడుకులు. పరాజితుడు, రుక్ముడు, రుద్రుక్ముడు, జామగుడు, ఫలితహరితుడు అని వారి పేర్లు. వారిలో జామగుడు శైభ్య అనే కాంతను పెండ్లాడి దానికి వశుడై అది వానికి లొంగుబాటుతో ఉండి రాజసంగా ఇద్దరు కాలం గడుపుతున్నారు. భార్యలకు లొంగి తిరుగుతున్న భర్తలలో ముందు చెప్పవలసిన వాడు జామగుడే అని లోకుల మాట. క్రమంగా రాజ్యపాలన కూడా భార్య చేయడం, దానికి దాసోహం అని జామగుడు చేతులు కట్టుకొని బంటులాగా నడుచుకునే దశకి దిగజారింది. వాని బ్రతుకు ఎలా ఉన్నా సంతానం కలుగలేదు. ఆలోచించాడు. భార్యతో సహా అడవికి వెళ్ళాడు. తపస్సు ఆరంభించాడు. అంతటా శత్రురాజులు సేనలతో వచ్చి వాని నగరాన్ని, రాష్ట్రాన్ని ఆక్రమించారు. ఆ సమాచారం చారుల వల్ల విని ఏమంటావని భార్యనడగగా వెళ్ళి వాళ్ళని జయించి నగరం, రాష్ట్రం స్వాధీనం చేసుకుని రమ్మన్నది. వెళ్ళాడు. వజ్రాయుధం లాంటి బాణాలు ప్రయోగించి శత్రురాజుల సేనను కంటపడిన వారిని చిత్రవధ చేశాడు. వాని పరాక్రమం, బాణ ప్రయోగం తెలిసి నిలవలేక శత్రురాజులు పారిపోయి కొండగుహల్లో దూరిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.
రాజు వారిని అలా విడిచి తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక రాజకన్య కనిపించింది. కన్నీరు ధారగా పయ్యేద తడసి శోకమూర్తిగా ఉన్న ఆ ఇంటి రాజును సమీపించి తన తల్లిదండ్రులను చెప్పి ఏడవసాగింది. జామ కూడా ఆమె నూరుడించి ఆ రూపురేఖలకు వశుడై ఓదార్చి ఈమెను నగరికి తీసుకుపోయి శైప్యతో చెప్పి అది గుడ్రాలు కనుక ఈమెతో పెళ్లికి ఒప్పుకుంటుంది అని రథమెక్కించి రాగా పౌరులు మంత్రులు వారితో శైప్య ఎదురు వచ్చి స్వాగతం పలికారు. శైప్య భర్త ప్రక్కనున్న కాంతను చూసి కలతపడిన మనసుకి కోపం ధూపం వేయగా చురచురలాడే చూపులతో చూస్తూ అన్నది, ఎవరది? ఎందుకు తీసుకువచ్చావు? దీనిని మోహించావా? పెళ్లి చేసుకోవాలని అనుకున్నావా? ఈ ముసలితనంలో అదిన్ని నేనుండగా ఏమిటి బుద్ధి? శైభ్య మాటలకి జంకి గుండె గడగడలాడగా బెదురుతూ చూసి అన్నాడు రాజు, ఇది కోడలు, మనింట ఉండవచ్చు అని తీసుకువచ్చాను. నీకిష్టమైతే నీతో ఉంచు, కాదంటావా ఇంకెక్కడికైనా నువ్వే పంపించు. వెంటనే శైభ్య, ఏమయ్యా, ఏమిటా మాయ మాటలు? నేను గొడ్రాలిని, నీకు మరో భార్య లేదు, మరి కొడుకెక్కడా నీకు? ఇది కోడలెలా అవుతుంది అని అనగా రాజుకి ఏమి చెప్పడానికి తోచలేదు. ఒకంతసేపు అలా ఉండి చివరకు గుండె ఇటవు చేసుకొని అన్నాడు, నువ్విలా గొడ్రాలివయే ఉంటావా? నీకు కొడుకు కలగడా? నీకు కొడుకు కలగడా? కోడలుండదా? శైభ్య చిరునవ్వుతో చూసి సరే రండని మేడలోనికి తీసుకుపోయింది. సుఖంగా ఉన్నారు. కొన్నాళ్ళకి గర్భవతి అయ్యింది. చక్కని రూపురేఖలు గల కొడుకు పుట్టాడు. విదర్భుడు అని వానికి పేరు పెట్టారు. వాడు పెరిగి పెద్దవాడు కాగా తన తోడుకొని వచ్చిన రాజకన్యను వానికి ఇల్లాలుగా పెళ్లి చేశాడు. రాజ్యాధికారం అప్పగించి తపశ్చర్యకై అడవికి పోయాడు. పరిపాలకుడైన విదర్భుని పేరుతో ఆ దేశం విదర్భ దేశంగా ప్రసిద్ధమయ్యింది. విదర్భునకు 2 కొడుకులు, రథకైశికుడు, రోమపాదుడు అని వారి పేర్లు. రోమపాదుని కొడుకు విప్రుడు, వాని కొడుకు ధృతి కొడుకు కౌశికుడు, వాని కొడుకు చేది వంశీయులు చైద్యులు. ఆ దేశానికి చేది దేశం అని పేరు వచ్చింది. రథకైశికునకు ఇందుమతి అనే కూతురు, కుంతి అనే కొడుకు కలిగారు. ఆ ఇందుమతి సూర్యవంశీజుడై అధుని భార్య అయింది. కుంతి ధర్మ పద్ధతిగా ధరణిని పాలిస్తూ భోగభాగ్యాలను అనుభవిస్తూ ఉన్నాడు. ఆ కుంతికి వృష్టి, వానికి ధృతి, వానికి దశార్హుడు, వానికి వ్యోముడు, వానికి అనుడు, వానికి పురోపుత్రుడు, వానికి అంశుడు, వానికి సత్వతుడు కొడుకులు. సత్వతుని కొడుకు ఉత్పకుడు. ఈ జామగుని వంశకథలు భక్తితో విన్నవారికి ఏ పాపాలు అంటవు. ఉత్పతుడి కొడుకులు వజ, మాన, దివ్యాంధ, దేవవృత, మహాభోజ, వృష్ణులని 6 కొడుకులు. వారిలో వజమానునకు నిమి, వృక్షుడు, వృష్టి,
శతజిత్తు, సహస్రజిత్తు, యుతజిత్తు అని 6 కొడుకులు. దేవా వృధునకు భద్రుడు, దేవవిభుడు కలిగారు. మహాభోజనకు భోజమూర్తులు పుట్టారు. వృష్టికి కొడుకు సుమిత్రుడు, వాని కొడుకులు అమిత్రుడు, శిబి. అమిత్రుని సుతుడు నిఘ్నుడు, వాని కొడుకులు ప్రసేన, సత్రాజిత్తులు. సత్రాజిత్తు బ్రహ్మాండ భాండమును ఆచరించిన చీకటిని మటుమాయం చేసే వెలుగుగల 1000 కిరణాల వాడును, కాలకర్తము, పరాపర విద్యలచే సాక్షాత్కరించేవాడును, త్రిమూర్తి స్వరూపుడును అయిన సూర్యభగవాను నిశ్చల శ్రద్ధాభక్తులతో తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు. భాస్కరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య తేజోమూర్తిని చూడలేక సత్రాజిత్తు చేతులు జోడించి కనులు మూసుకొని, దేవా, నీ ప్రచండ తేజోమూర్తిని చూడలేకున్నాను, కరుణించి ప్రసన్నమూర్తివై దర్శనమిమ్ము అని ప్రార్థించగా సూర్యుడు ప్రసన్నమూర్తి అయి దర్శనమిచ్చాడు. నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో అని అనగా, దేవా, నీ కంఠంలో ఉన్న దివ్యరత్నం, ఆ శమంతక రత్నం ఇవ్వవలసింది అని సత్రాజిత్తు అడిగాడు. సూర్యుడు ఆ రత్నాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు. సత్రాజిత్తు ఆ రత్నం కంఠమాలికలో చేర్చి కంఠాన ధరించి రాగా ఆ రత్నకాంతులు నలుదిక్కులా వ్యాపించి సూర్యభ్రాంతిని కలిగించాయి. అంతటా ద్వారకాపురవాసులు సూర్యునిగానే భావించి వడివడిగా వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి చూసి, దేవా, సూర్యదేవుడు వస్తున్నాడని చెప్పారు. త్రికాలవేది అయిన కృష్ణుడు చిరునవ్వు మోముతూ వారికి ధైర్యం చెప్తూ, సూర్యుడు కాదు, సూర్యుని వల్ల ఒక రత్నం పొంది సత్రాజిత్తుడు దానిని మెడలో ఉంచుకొని వస్తున్నాడు. ఆ రత్నకాంతులు మీకు సూర్యభ్రాంతిని కలిగించాయి అని వారిని శాంతపరచి పంపించాడు. సత్రాజిత్తు తన ఇంటికి వచ్చి సుఖ సంతోషాలతో ఉన్నాడు. ఆ మణి దినమునకు 8 బారుల బంగారం ధనం ఇస్తూ ఉండగా సత్రాజిత్తు దానిని అతిథులకు, అభాగ్యతులకు, యాచకులకు సంతృప్తిగా వినియోగిస్తూ నలుదిక్కుల పేరు పెంపులతో ప్రసిద్ధుడయ్యాడు. ఆ శమంతకమని ప్రభావంతో అతివృష్టి, అనావృష్టి, క్రూర జంతు బాధ, శత్రుపీడ ఇలాంటి దోషాలు లేనిదై ఆ రాష్ట్రం అన్ని విధాల ఆనంద నిలయమై రాణిస్తుంది. అలా ఉండగా కృష్ణుడు ఆప్తులను రావించి ఒకనాటి రాత్రి ఆలోచించాడు. రాజైన ఉగ్రసేనుని వద్ద ఆ రత్నం ఉండటం సమంజసం కదా అన్నాడు. అందరూ సమ్మతిగా తలలూపారు. మళ్ళీ సందేహించాడు. బలవంతంగా అడిగి తీసుకొనడం సముచితం కాదని వెనుకకు తగ్గాడు. కృష్ణుడు ఆలోచించిన విషయం సత్రాజిత్తుకి తెలిసింది. మనసులో కలత రేగింది. సరే, ఇమ్మని కృష్ణుడు స్వయంగా అడిగితే ఇవ్వడమే. ఇవ్వనంటే విరసంగా ఏదో జరుగుతుంది. బలవంతులతో పగ బ్రతుకుకి చితుకు అని తమ్ముణ్ణి ప్రసేనాన్ని రప్పించి శమంతకం ఇచ్చి ఇది కృష్ణునికి ఇయ్యాలి అన్నాడు ప్రసేనుడు. అన్నవద్ద అలాగే అన్నాడు గాని ఇవ్వక తన కంఠహారంలో కూర్చి తవిలాసంగా తిరగనారంభించాడు. కొన్నాళ్ళయ్యాక ఒకనాడు ప్రసేనుడు అశ్వారూఢుడై వేటకి అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చోట కంటబడిన సింహం ప్రసేనుణ్ణి, గుర్రాన్ని చంపి వాని మెడలో ఉన్న మణిని తీసుకుపోయింది. కొంత దూరాన దానికి ఎదురుగా వచ్చిన జాంబవంతుడు దానిని చంపి
శమంతకమణిని తీసుకుపోయి తన గుహలో ఉన్న సుకుమారునికిచ్చాడు. ప్రసేనుని చావు తెలిసి యాదవులు కృష్ణునిపై నిందాక్షతలు జల్లారు. శమంతకం పరిపాలకుడైన ఉగ్రసేనునికి ఇవ్వాలని కృష్ణుని ఆలోచన. మెత్తమెత్తగా అడిగితే ఇవ్వడని అడవికి వెళ్ళాడు. మెడలో వేసుకుని వెళ్ళిన సత్రాజిత్తు తమ్ముణ్ణి చంపి కృష్ణుడు మణిని తెచ్చుకున్నాడు. ప్రజలను దయతో ఏలేవాడు దయలేక దారుణంగా నడుస్తూ ఉంటే ప్రజలకి ఏమి గతి? క్రమంగా ఈ నింద కృష్ణుని చెవిలో పడింది. కొంత సైన్యాన్ని వెంట ఉంచుకొని ప్రసేనుడు వెళ్ళిన త్రోవ తెలుసుకొని అడవికి వెళ్ళాడు. తిరిగి ఒక చోట చచ్చిపడి ఉన్న ప్రసేనుని కళేబరాన్ని వెంట వచ్చిన వారికి చూపి అడుగులు గుర్తించి ముందుకు వెళ్ళాడు. ఒక చోట చచ్చిన సింహం కనిపించింది. అక్కడి నుంచి అడుగులు జాడను ఒక కొండ గుహ వద్దకు వెళ్ళి సైన్యాన్ని అక్కడ ఉంచి లోపల ప్రవేశించాడు. ఒక చోట వివిధమని ప్రభాభాసమానమై ఉన్న జాంబవంతుని భవనం కనిపించింది. లోపల ప్రవేశించాడు. అక్కడ ఒక చోట ఒక దాది చిన్న బాలుణ్ణి బడిలో ఉంచుకొని లాలిస్తూ అన్నమాట, కుమారా, సింహం ప్రసేనుణ్ణి చంపగా సింహాన్ని జాంబవంతుడు చంపి తెచ్చిన ఈ శమంతకమని ఇక నీదే. ఏడవకు బిడ్డ, ఏడవకు. ఈ మాట విని కృష్ణుడు ఎదురుగా చూశాడు. సుకుమారుని మెడలో మిరుమిచ్చు గొలుపుతున్న శమంతకమని సూర్యబింబం వెలుగుతున్నట్టున్నది. కృష్ణుడు ముందడుగు వేశాడు. ఆ కుమారుని మెడలో ఉన్న మణిని లాక్కున్నాడు. దాసి భయంతో వణుకుతూ బిగ్గరగా అరిచింది. లోపల ఉన్న జాంబవంతుడు వచ్చి కోపించి కృష్ణునితో 21 దినాలు పోరాడాడు. లోపల ఇలా యుద్ధం పైన ఉన్న కృష్ణుడి సైనికులు 1 వారం దినాలు ఉండి కృష్ణుడు రాలేదు, పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడని విచారిస్తూ వెనుదిరిగి ద్వారకకు వచ్చి బంధుమిత్రులకు చెప్పారు. వారు భక్తితో చేయవలసిన పారలౌకిక క్రియలు చేశారు. శమంతకమని మూలాన ఇలా అసహ్యంగా జరిగింది కథ. అలా జాంబవంతునితో 21 దినాలు పోరాడగా క్రమక్రమంగా తిండి నిద్ర లేక అప్పటికే శరీరం దిగజారి ఉన్న జాంబవంతుడు మరి పోరాడలేక దీనంగా చూసి కృష్ణునితో అన్నాడు. నమస్కరించి చేతులు జోడించి, మునుపు లంకలో రావణుని సైన్యం రాముని సేనతో పోరాడినప్పుడు కంటపడిన రక్కసుని ముక్కలు ముక్కలుగా చిదిపి రామునిచే మన్నన కొన్నవాడను. నాకు మనుష్యుడు ఒక లెక్క. నా పేరు విన్నంతనే దేవదానవ సైనికులకు గుండెల్లో దడ పుట్టుతుంది. అలాంటి నన్ను ఎదిరించి అదిమి నిరసబెట్టిన నిన్ను మానవుడనడానికి తగదు. నన్ను అనుగ్రహించడానికి ఈ రూపాన వచ్చిన శ్రీమన్నారాయణుడువా అని అనగా కృష్ణుడు చిరునవ్వుతో చూసి తన సమాచారం చెప్పి ఓర్వలన కలిగిన బాధను పోగొట్టి, నేను నిమరగా జాంబవంతుడు తొల్లిట జవసత్వాలు కలవాడై పరమానందంగా కృష్ణుణ్ణి తన మేడలోనికి తోడుకొని వెళ్ళి ఆరాధించాడు. తన కూతురు జాంబవతినిచ్చి వివాహం పద్ధతి పలికాడు. శమంతకంతో మరికొన్ని వస్త్రాలు ఆరణంగా ఇచ్చాడు. అవన్నీ తీసుకుని కృష్ణుడు జాంబవతితో ఆనందంగా ద్వారకకు వచ్చాడు. కృష్ణుని చూచి పురవాసులు పరమానందభరితులై అభినందించారు. కృష్ణుడు జాంబవతిని మేడలోనికి చేర్చి ఇంటికి వచ్చి సత్రాజిత్తును రమ్మని కబురంపించాడు.
సత్రాజిత్తు వచ్చాడు. కృష్ణుడు శమంతకం సత్రాజిత్తుకిచ్చి జరిగినదంతా చెప్పాడు. నింద బాపుకొన్నాడు. సత్రాజిత్తు ఆలోచించాడు. ఈ మణి ఎప్పటికైనా నాకు అపాయకరమే. ఏమి చెయ్యాలి? దీనిపై కృష్ణునకు కోరిక కలగనట్లు చెయ్యాలి. ఇప్పుడు వేసిన నిందకి ఎంత పగబట్టుతాడో. పెద్దలచే చెప్పించి ఒప్పించి తన పుత్రికారత్నం సత్యభామను కృష్ణునికిచ్చి కళ్యాణం జరిపించాడు. కృతవర్మ అక్రూరుడు శతధ్వనుని వద్దకు వెళ్ళి, చూశావా సత్రాజిత్తు ఏమి చేశాడో? మనలో ఒకరికి ఇస్తానని మునుపు చెప్పి సత్యభామను కృష్ణునికిచ్చి పెళ్లి చేశాడు. ఈ పని మాకే కాదు, నీకును సిగ్గు కలిగించేదే. దీనికి ప్రతిక్రియ వాడి వద్దనున్న శమంతక రత్నాన్ని అపహరించాలి. ఎలాగా? వాణ్ణి హతమార్చడమే. ఏమంటావు? శతధ్వనుడు వారి మాటలు విన్నాడు. ఒక్క నిమిషం ఆలోచించాడు. అవును అని తన ఒప్పుదల వారికి అప్పచెప్పాడు. అలా ఉండగా కొన్నాళ్ళైన తర్వాత లక్క ఇంటనున్న పాండవులకు దుర్యోధనుడు హాని కలిగించాలనే దురుద్దేశంతో ఆ ఇంటికి అగ్నిని పెట్టే ప్రయత్నంలో ఉండడం తెలిసే ఆ ఆపద నుండి వారిని కాపాడాలని తలచి కృష్ణుడు ద్వారక నుండి వారణావతం వెళ్ళాడు. శతధ్వనుడు తెలుసుకున్నాడు. తగిన అదును అని ఒకనాటి రాత్రి సత్రాజిత్తుని ఇంటికి వెళ్ళి ఇల్లాలు కొడుకులు గోల పెడుతుండగా అతనిని దారుణంగా చంపి శమంతకం తీసుకొని వెళ్ళిపోయాడు. కృతవర్మ అక్రూరుడు చేసిన దుర్బోధతో శతధ్వనుడు ఈ దారుణ కర్మ చేశాడని సత్యభామ అర్థం చేసుకున్నది. తగిన వీరభటులను వెంట ఉంచుకొని రథమెక్కి వడివడిగా తోలించి వారణావతం వెళ్ళింది. కృష్ణుణ్ణి దర్శించి నమస్కరించి కన్నీళ్లు అరచేతులతో ఒత్తుకుంటూ దీనంగా చెప్పింది. అర్ధరాత్రి శతధ్వనుడు తన తండ్రి ఇంటికి వెళ్ళి చంపి శమంతకం తీసుకుపోయిన వృత్తాంతం సత్యభామ చెప్పిన దానికి కృష్ణుడు ఆశ్చర్యపడి, భామ, అయినదేదో అయ్యింది, విచారించకు. ఆ శతధ్వనుణ్ణి హతమార్చుతాను అని ధర్మజాతులకు చెప్పి రథారూఢుడై సత్యభామతో ద్వారకకు వచ్చాడు. ఆ రాత్రి ఉగ్రసేనుడు, బలరాముడు మొదలైన తన వారి వల్ల శతధ్వనుని తులోవతనం చేసి విచారించి కోపించి అన్నాడు, సూర్యప్రసాదమైన ఆ రత్నం కారణంగా ప్రసేనుడు అరణ్యంలో సింహంచే మరణించాడు. ఇప్పుడు సత్రాజిత్తు శతధ్వనుని ఖడ్గానికి గురి అయ్యాడు. అన్నదమ్ములు ఇద్దరూ ఇలా దుర్మరణం పాలయ్యారు అని అన్నను చూసి ఆ శమంతకమని ముల్లోకాలకు ఉపకారకం, ఇక మన వద్ద ఉండవలసిందే ఆ దుష్ట శతధ్వనుణ్ణి హతమార్చకపోతే మనకి అపకీర్తి వస్తుంది అని అనగా, సరే వాణ్ణి పరిమార్చి ఆ రత్నాన్ని కైవసం చేసుకుంటాను అని బలరాముడు ప్రతిజ్ఞ పలికాడు. ఈ సమాచారం శతధ్వనునకు తెలిసింది. భయంచే గడగడలాడాడు. ఎవరికి తెలియనట్లు ఏకాంతంగా కృతవర్మ దగ్గరకు వెళ్ళి బలరాముడి ప్రతిజ్ఞను చెప్పి తనకు తోడు రమ్మన్నాడు. శతధనుని మాటకి కృతవర్మ వెటకారంగా నవ్వి, నువ్వు కృష్ణునితో పగకి సిద్ధపడుతున్నావా? నేనే కాదు, లోకమంతా ఏకమైన ఆ పురుషోత్తముని ఎదిరించి ముందు నిలవగలదా? వద్దు వద్దు, దుర్వివాదం వద్దు, మొండిగా ఉంటావా? తగిన శాస్తి జరుగుతుంది. శతధన్వుడు తల తడుముకుంటూ అక్రూరుడి వద్దకు వెళ్ళి తన దురుద్దేశ చెప్పి తోడు పడమన్నాడు. ఆ క్రూరుడు కూడా కృతవర్మలాగే అన్నాడు, ఏమి ఈ దుర్బుద్ధి? కృష్ణునితో పగ బ్రతికి ఉంటావా? కృష్ణుని
దేవర కృష్ణుడు కృష్ణుడు ఎవరనుకున్నావు? సకల లోక కర్త, భర్త, సంహర్త. నీ అజ్ఞానం నిన్ను ఇలా ఆ పురుషోత్తమునితో పగకి నెట్టుతుంది. తొందరపడకు, బుద్ధిమంతుడవై ప్రవర్తించు. ఇక్కడ ఉండక చాటుగా ఎక్కడికైనా పో అని అనగా అతని మాటకు కట్టుబడి శతధ్వనుడు అన్నాడు, సరే, నా మాట ఈ మహానీయ రత్నాన్ని ఆ కృష్ణునికి చెందకుండేటట్టు ఎక్కడైనా దాచి ఉంచు. కాదంటావా? నీవే నీతిగా కాపాడుకో. ఏమంటావు? ఏమనేది నువ్వు చెప్పినట్టు రహస్యంగా ఈ రత్నాన్ని దాచి ఉంచుతాను. నా దగ్గర ఉన్నట్టు కలలో అయినా నువ్వు ఎవ్వరితోనూ చెప్పకు అని ఆ క్రూరుడనగా, అలాగే అని తన చేతనున్న శమంతకమణిని అక్రూరునికిచ్చాడు. శతధన్వుడు తిరిగి తన భవనానికి వస్తూ విన్నాడు. కృష్ణుడు తన మీదికి వస్తున్నాడని ఆ సమాచారం తెలిసి అదిరి బెదిరి ఒక గుర్రం ఎక్కి ఊరు విడిచిపోయాడు. తర్వాత కృష్ణుడు బలరాముడు తోడుగా బయలుదేరి దారుకుడు సరదాగా రథమెక్కి శతధన్వుని అనుసరించాడు. శతధన్వుని గుర్రం వాయువేగంతో పారిపోయి మిథిలా నగరం పొలిమేర ఉన్న ఒక తోటలో ప్రవేశించి మరణించింది. వెంటనున్న కృష్ణుడు శతధన్వుని స్థితి గమనించాడు. అన్నను చూసి, అన్నా, రథంపై నీవిక్కడే ఉండు, వాడి సంగతి చూస్తానని రథం మించి దిగి సింహంలాగా పరుగులు అంకించాడు. అల్లంత దూరాన కనిపించిన శతధన్వుని నిలు అని హెచ్చరించి ముందడుగు వేశాడు. చక్రం విడిచాడు. అది రివ్వున ఎగిరి వెళ్ళి శతధన్వుని తల తెగవేసింది. కళేబరం కింద పడింది. కృష్ణుడు వెళ్ళి ఆ శరీరాన ఉన్న నగలన్నీ వెతికాడు. శమంతకం కనిపించలేదు. వెనుతిరిగి వచ్చి, అన్నా, వాని దగ్గర శమంతకం కనిపించలేదు, ఆశ్చర్యంగా ఉంది అని అనగా బలరాముడు కోపించి, నాకు ఇవ్వవలసి వస్తుందని మోసపు మాటలాడుతున్నావా? ఓ, నీతో ఉనికి తగదు అని చీకాకుగా పలికాడు. కృష్ణుడు ఆ మాటలకు బాధపడి, అన్నా, వాని దగ్గర లేదంటే నేను మోసం చేశాననా? అలాంటి పని నీ వద్ద చేస్తానా? ఎన్నడూ చెయ్యని ప్రమాణవాక్కుగా చెప్తున్నాను. ఆ శరీరంపై శమంతకం లేదు. నీకు కావాలంటే ఆ సూర్యుని కంఠహారాలన్నీ తెప్పించి ఇస్తాను అని ఎంతో నయం కలగలుపుగా అన్నాడు. కానీ బలరాముడు మాటలు వినలేదు. మద్యపాన మహిమ అది. నీతో ద్వారకలో ఉండడం ఇక నా వల్ల కాదు. ఎక్కడికో పోతాను, నీ దారి నువ్వు పో అని చురచురా చూసి నాగలి భుజాన ఉంచుకొని కోపంతో వడివడిగా అడుగులు వేస్తూ పోయి మిథిలా నగరం ప్రవేశించాడు. అక్కడ జనక చక్రవర్తిచే మన్నన పొంది నివాసం ఏర్పరచుకొని అతని ముఖతః అధ్యాత్మ విషయాలు వింటూ దుర్యోధనునకు గదాయుద్ధ విషయం బోధించే గురువై 3 సంవత్సరాలున్నాడు. కృష్ణుడు ద్వారకకు వచ్చి ఇలాంటి నింద ఎలా వచ్చింది, దీనికేమి విరుగుడు అని విచారిస్తూ ఉన్నాడు. కృష్ణుని విచారం తెలుసుకొని ఉగ్రసేనాదులు మిథిలకు వెళ్ళి బలరాముని కలత తీరేటట్టు బోధించి తిరిగి ద్వారకకు తీసుకువచ్చారు. శమంతకమని అక్రూరుడు తన ఇంట భద్రంగా రహస్యంగా దాచి ఉంచాడు. అది దినానికి 8 బారుల బంగారం ఇస్తూ ఉన్నది. దానిని నిరర్ధకంగా వెచ్చించక పరమేశ్వరార్పణంగా యజ్ఞాలు చేస్తూ యజ్ఞదీక్ష గల క్షత్రియ వైశ్యులకు
చంపిన వారు బ్రహ్మహత్య పాపానికి పట్టుపడతారని పెద్దల వల్ల విన్నాడు. కనుక యజ్ఞదీక్ష తన రక్షగా 60 సంవత్సరాలు ఎలాంటి అపాయం లేక సుఖంగా ఉన్నాడు. ఆ రత్న ప్రభావం వల్ల ఆ దేశం ఎలాంటి అరిష్టాలు లేక ధనధాన్య సమృద్ధితో విలసిల్లింది. కొన్నాళ్ళు గడిచిన తర్వాత భోజుడు మొదలైన రాజులు నీతి నియమం లేక యుద్ధం చేసి సత్విత ప్రపౌత్రుడైన శత్రుఘ్నుణ్ణి చంపివేశారు. ఆ సంఘటనతో అక్రూరుడు భయపడి తనకి ఏ ఆపద కలుగుతుందో అని ద్వారకలో ఉండలేక భోజ సహితుడై కాశీకి వెళ్ళిపోయాడు. అక్రూరుని ఎడబాటు ద్వారకకు యాదవ భూమికి గొప్ప ఉపద్రవం కలిగించింది. అనావృష్టి, పాడి పంటలు లేక రోగాలు కలిగి ప్రజలు బాధపడడం ఇలా అనరాని వినరాని కనరాని ఉత్సవాలకు విశేషించి ద్వారక నెలవయింది. ఈ ఉత్పాదాలు చూసి కృష్ణుడు కలతపడి వృష్టి భోజాంధకులను పిలిపించి విచారిస్తూ ఉపద్రవాలను ప్రస్తావించి ఏమి చెయ్యాలి, ఈ బాధ పోవడానికి చెప్పంటన్నాడు. అప్పుడు యదువృద్ధులలో ఒకడు నందకుడు చెప్పాడు, మాధవ, అక్రూరుని తండ్రి స్వపల్గునుడు దేవతలతో సాటిగా చెప్పదగిన మహిమ గలవాడు. ఆయన ఉన్న దేశంలో ఎలాంటి ఉత్పాతాలు ఉండవు. అడచిన కథ చెప్తాను విను. ఒకప్పుడు కాశీరాజు తన రాష్ట్రంలో అనావృష్టి మొదలైన ఉత్పాతాలు కలగగా స్వపల్గుణ్ణి తోడుకొని వెళ్ళి తన ఇంట ఆదరిస్తూ ఉంచాడు. అంటే అప్పటికప్పుడు రాష్ట్రమంతా ఉత్పాతరహితమై శుభోభ నమూర్తి అయింది. అలా ఉండగా అప్పుడు గర్భవతిగానున్న కాశీరాజు భార్య గర్భం నందున్న శిశువు ఆడబిడ్డ అయితే ఈ రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తానని నిశ్చయించుకున్నాడు. కానీ రాణి ప్రసవించలేదు. 12 సంవత్సరాలు అయింది. ఆ శిశువు తల్లి కడుపులో పెరుగుతూ ఉండగా రాణి ఆ బరువు భరించలేక బాధపడుతుంది. అలా ఉండగా ఆ శిశువు అన్నది తండ్రిని ఉద్దేశించి, ఇంకా 3 ఏళ్ళైన తర్వాత కానీ నేను బయటకి రాను. నేటి నుంచి దినం ఒక ఆవును సదాచార సంపన్నుడైన బ్రాహ్మణునకు దానమిస్తూ ఉండాలి. అలా 3 ఏళ్ళు గడవగా ఎలాంటి శ్రమ లేక ఈమె ప్రసవిస్తుంది. నేను వెలుపలకు వస్తాను. అలాగే చేస్తానన్నాడు రాజు. దానికి ఒక ఆవు చొప్పున గురువుకి దానమిస్తూ రాజు దినానికి ఒక ఆవు చొప్పున గురువుకి దానమిస్తూ ఉన్నాడు. 3 ఏళ్ళు కాగానే రాణి సుఖ ప్రసవంగా కూతుర్ని అన్నది. ఆ పిల్ల పెద్దది కాగా దానిని స్వపల్కునకిచ్చి కాశీరాజు పెళ్లి చేశాడు. ఆ దంపతులకు కలిగినవాడు అక్రూరుడు. ఆ శ్రీహరి భక్తులలో అగ్రగణ్యుడు. తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల అతడున్న ప్రదేశంలో ఇతి బాధలుండవు. దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎల్లప్పుడూ యజ్ఞాలు చేస్తూ ఉన్న పుణ్యపురుషుడు అన్ని పాపాలను బాపగలడు. ఆ అక్రూరుడు చేసిన చిన్న తప్పు అదొక నేరంగా ఏం ఎంచరాదు. అది లోకానికి ఉపకరించేదిగా భావించాలి అని నందకుడు అన్నాడు. కృష్ణుడు వెంటనే శపథవాక్కు పలికాడు. ఎన్నడూ అతని ప్రాణానికి ధనానికి ఆశించనని కొందరు బ్రాహ్మణులను పంపించి ద్వారకకు రప్పించాడు. ఆ శమంతక రత్న ప్రభావం అనాలి. వెంటనే వానలు కురిశాయి. సస్యవృద్ధి కలిగింది. రోగాలు దుర్యోగాలు లేనివారై ప్రజలు సుఖజీవనులయ్యారు. పాడి 2 పెరిగింది.
ఇలాగా సకల దోష నివారణ అవడం తెలిసి ఆశ్చర్యపడి కృష్ణుడు తనలో అనుకున్నాడు. నందిని స్వఫల్గుణుడు స్వల్ప పుణ్యులు వారి కొడుకు అక్రూరుడు ఇంత ఇనుమిక్కిలి పుణ్యమహిమ కలవాడా? ఇది అతనికి ఎలా కలిగింది? అది ఎలా ఉండని వీడవక యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణులకు అపరిమితంగా దక్షిణలు ఇస్తున్నాడు. నాకు తెలియని రీతిగా వారికింత ధనం ఎలా కలిగింది? ఆ మహిమ, ఆ ధన ప్రాబల్యం కలగడానికి మూలం శమంతకమే, సందేహం లేదు అని అనుకుని ఒకనాడు ఆప్తులను పంపి అక్రూరుని రప్పించి వానితో పరిహాసాలాడుతూ అవి ఇవి ఆటలాడనారంభించాడు. నవ్వుతూ నవ్విస్తూ ఆడించి కొంతసేపు గడిపి విశ్రాంతిని కొని అల్లనల్లన అన్నాడు, అక్రూరా, పుణ్యాత్ముడవయ్యా, నువ్వు సూర్యుడిచ్చిన శమంతకమని నీ వద్ద ఉన్నది. లేకపోతే అన్ని యజ్ఞాలు దానాలు ధర్మాలు చేయడానికి తగిన ధనం నీకు ఎక్కడిది? చూడు, నా మాట విను. అది నీ దగ్గర ఉందన్న నమ్మక నా మీద అపనింద వేస్తున్నారు. నా మీద పడిన ఈ నిందను పోగొట్టాలి. ఆ మణి తెచ్చి నలుగురికి చూపించడం కర్తవ్యం. కృష్ణుని మాటలు విని అక్రూరుడు అదిరి బెదిరి ఒకంతసేపటికి కుదిరి తనలో అనుకున్నాడు, ఆ మణి నా వద్ద ఉందని ఈ కృష్ణుడు గ్రహించాడు. ఇప్పుడు బయట పెట్టాడు. నేను దానిని అలాగే దాచి ఉంచితే, లేదని తప్పుడు మాటలాడితే పోనిస్తాడా? అది ప్రాణం మీదకి తెచ్చుకోవడమే. ఎందుకీ బాధ అని తన పట్టుదట్టిలో కట్టి ఉంచిన శమంతకం కృష్ణునికిచ్చాడు. ప్రభాత భాస్కర ప్రభాసనమానమై సామాన్య దృష్టితో చూడరానిదై అందం పొగడ్తలకు అలవాలమై ఉన్న శమంతక రత్నం శ్రీకృష్ణుని యొద్ద మరింత వెలుగుతూ కలకలలాడసాగింది. అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యంగా చూస్తూ జయధ్వనులు చేశారు. తరువాత అక్రూరుడు కృష్ణునితో అన్నాడు, కృష్ణ, నీ దయ నాపై ఉన్నందువల్లనే ఈ దివ్యరత్నం నా వద్ద ఉండడం, విశేషించి సంపద కలగడం అయింది. కానిచో ఇలా జరుగుతుందా? ఈ రత్నం మీది ఆశతో ప్రసేనుడు, సత్రాజిత్తు, శతధ్వనుడు చనిపోయారు. అదే బాధ నా మనసులో ప్రాణహాని జరుగుతుందని. ఆ బాధ నేటితో పోయింది. నేను నా వద్ద ఉంచుకొనడంలో లోకోపకారం కోసమే. నువ్వు అడిగితే గాని స్వయంగా వచ్చి నేను నీకివ్వదలుచుకోలేదు. దాచిన పదార్థం అడిగితే గాని ఇవ్వరాదని పెద్దల మాట. అడిగావు, సమర్పించాను. ఇక నాకు ఏ గొడవ లేదు, రాదు. నీ కోరిక ప్రకారం కాని నిన్ను మనసులో ఆరాధించే నీ భక్తుడను నన్ను కరుణించు కృష్ణ అని అనగా కృష్ణుడు ఆదరంగా మంచి మాటలతో ఆనందపరిచాడు. శమంతకం పైన గల ఆశతో బలరాముడు ఆ మణి కోసమే ఊరు విడిచి వెళ్ళిపోయాడు. తండ్రి సొమ్ము నాకు చేరాలి అనే సత్యభామ కోరిక. ఈ గృహ కలహం ఎందుకు ఆలోచించి కృష్ణుడు అన్నాడు, అక్రూరా, ఇది బ్రహ్మచర్యాన్ని నిర్విఘటంగా పాటించే వారి వద్ద ఉండవలసినదే కానీ గృహస్థుల ఇంట ఉండవలసేది కాదు. లెక్కకు మిక్కిలిగా ఉన్న కాంతలతో ఉన్న నా దగ్గర ఉండరాదు. నన్నే ఎంతో పేర్మితో చూస్తూ ఎడబాయని సత్యభామకు కూడా ఇది తగదు. ప్రతిదినం మద్యపానం చేసే బలరామునితో ఉండకూడదు. కనుక నిష్కల్మషుడవు, బ్రహ్మచర్యం విడవక పాలిస్తున్నవాడవు, పరమ భాగవతుడవు నీవే. వానిని ధరించు, అనాయాసంగా భరించు అని తిరిగి ఇచ్చేశాడు. అక్రూరుడు సంతోషంగా దానిని అందుకొని కృష్ణునితో చెప్పి తన నివాసానికి వెళ్ళి కంఠమాలికలో చేర్చి ధరించాడు. తనకు కలిగిన నిందను ఈ విధంగా పోగొట్టుకొని
కృష్ణుడు ప్రశాంత చిత్తుడై ఉన్నాడు. మునీంద్ర, ఈ కథ వినినవారు ఎలాంటి అపనిందలు పొందక మంచి పేరు గలవారై పుత్ర పౌత్రాభివృద్ధితో ప్రమోదంగా జీవితం గడుపుతారు. ఇక చంద్రవంశ శేషం చెప్తాను విను అని పరాశరుడు చెప్పాడు. ఇక ఇది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజుకి ఈ వీడియో ముగిస్తున్నాం. వీడియో లెంత్ వీటికే ఎక్కువ అవుతున్నది. జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. జై శ్రీకృష్ణ.